శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు రాశి ఫలితాలను గనక పరిశీలించుకుంటే కన్యా రాశి ఫలితాలలో మీకు ఊహించకుండా అనుకోకుండా ట్రాన్స్ఫర్లు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగస్తులందరికీను. కొంతమంది ఉద్యోగస్తులైతే రిజైన్ చేసేసి వచ్చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా వాగ్వాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఇవి చిలికి చిలికి గాలివాన అవ్వకుండా కొంత శాంతిగా మీరు మాట్లాడకుండా ఉండడం అనేది మేలు. నూతనంగా ఎవరైనా యువతులకి పెళ్ళిళ్ళు కుదరాలి అంటే కూడా కొంత అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతనంగా ఉద్యోగ వ్యాపారాలలో జాయిన్ అయ్యే వారికి ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగం వ్యాపార పరిస్థితి మీకు కనబడుతూ ఉంటుంది. పంచమంలో రవి కుజుల సంచారం వలన కొంత గర్భవతి అయిన స్త్రీలు జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సంతానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ స్ట్రాంగ్గా ఉంటారు. వీరిద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదాలు చెలరేగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి పిల్లలతో కూడా కొంత నిర్మలంగా ఉండడం అనేది చాలా మంచిది. ఈ వారంలో దత్తాత్రేయుడిని సందర్శన చేసుకోవడం వలన, దత్తక్షేత్రాన్ని సందర్శించడం వలన కొంత మీకు సప్తమ శని ప్రభావం వలన, అలాగే పంచమ కుజుడి ప్రభావం వలన కూడా కొన్ని ఇబ్బందులకు గురవకుండా ఉంటారు. పిల్లల కోసమే అలాగే మీకోసమే కొంత గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకుంటారు. వారి కోసం ఈ సొంత ఇళ్ళు వెతకడము, కట్టించడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటారు. అవి సక్సెస్ అవుతాయి కూడాను. అలాగే ఆస్తిపాస్తుల విషయాలలో కూడా, ఆరోగ్య విషయాలలో కూడా ఏదైనా కూడా మీరు ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సున్నితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇలాగ గనక మనం ముందుకు వెళ్తూ ఉంటే మొత్తం మీద గనక పరిశీలించుకుంటే దత్త ఆలయాలు సందర్శించుకుని దత్తనామస్మరణ శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఈ వారం అంతా కూడా గడపడం అనేది మంచిది.